శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం యేసుమాల అని ఒకటి వైరల్ అవుతుంది. అసలు నిజంగా ఇది ఈ యేసుమాల అనే దాన్ని ఫస్ట్ టైం విన్నాను నేను. చూస్తున్నాను గూడా. ఎవరు? ఎక్కువగా పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఇది వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఇలాంటివి ఆచారాలు అంటే ఇక్కడి నుంచి అటు కాపీ కొడుతున్నారా? లేకపోతే అసలు వాళ్ళకి ఇలాంటి ఆచారాలు ఉన్నాయా? అసలు వెస్టర్న్ కంట్రీస్‌లో ఇలాంటి ఆచారాలు ఉంటాయండి? హ్మ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇండియాలో లేదు కదా! అవును. ఇండియాలో ఎప్పుడొచ్చింది? వచ్చాక కదా ఇవన్నీ. ఇప్పుడు మీకు గుర్తుందా ఒక 20 ఏళ్ల క్రితమా? నాకు గుర్తులే 10 ఏళ్ల క్రితమా? వాళ్ళని గోదావరిలో ముంచి వాళ్ళకి బాప్టిజం ఇచ్చి అవును. అవన్నీ రాజమండ్రి దగ్గర వైరల్ అయ్యాయి గుర్తుందా? అవును. లోపల ఒకళ్ళు పడిపోవటం అన్నీ జరిగాయి. అదంతా కూడా బ్రాహ్మిన్స్ ఎలా చేస్తారో అలా చేశారు వాళ్ళు. ఆ రకంగా చేసి అంటే క్రిస్టియానిటీ అనేది దాని మూలం అంతా కూడా హిందూ మతం మీదే ఆధారపడి ఉంది. మీకు చెప్పాను నేను పోప్ అప్పట్లో మీరంతా కూడా రోమ్ నుంచి ఆయన ఆదేశాలు ఇచ్చారు హిందూ మతంలో ఉండే విధంగా. అంటే ఇప్పుడు మేరీ మాతకి చీర కట్టడం, దీపాలు పెట్టడం, పువ్వులు పెట్టడం, బొట్లు పెట్టడం ఇవన్నీ చేశారు. మరి వాళ్ళకి లేదుగా అవన్నీ. అంటే ఇది కూడా అంతే. ఇవాళ యేసుమాలని మీరు ఏదైతే చెప్తున్నారో పలనాడులో చేస్తున్నారని మీరు కనుక అది చూస్తే వాళ్ళకి తెల్ల బట్టలు, 40 రోజుల దీక్ష, వాళ్ళకి ఒక నీలం ఆకుపచ్చ ఇట్లా ఏదో ఉంది. ఆ కండువా చూస్తే నాకైతే వైసీపీ కండువా గుర్తుకొచ్చింది. ఆ కండువా వేస్తున్నారు. బొట్టు కూడా పెట్టారు, మీరు చూసారు. నల్ల బొట్టు ఏదో కదా. అవును. నల్ల బొట్టు ఏదో పెట్టారు. మరి బొట్టు ఎలా పెడతారు? బొట్టు పెట్టుకోకూడదుగా. ఆ బొట్టు మీద మీకు ఎన్ని వీడియోలు ఉన్నాయి మీరు చూసారా? ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? నేను బొట్టు పెట్టుకోవట్లేదని ఒక సోదరి కూడా చెప్పింది అందులో. వాడు బొట్టు తీసేసాను నేను అని. ఆ బొట్టు క్రాస్లా పెట్టుకోవాలా, అసలు బొట్టు పెట్టుకోకూడదా? అదొక కొన్ని ఎపిసోడ్స్ నడిచాయి. ఇక్కడ బొట్టు ఎలా పెడతారు? బొట్టు పెట్టారు. తర్వాత వాళ్ళు షేవ్ చేసుకోకూడదు. మీకు తెలుసు అయ్యప్ప భక్తులు మరి చేసుకుంటారో నాకు తెలియదు కానీ బ్రాహ్మిన్స్ కొన్ని రోజుల్లో షేవ్ చేసుకోరు మగవాళ్ళు. సో షేవ్ చేసుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు, మాంసాహారం తినకూడదు. మరీ ముఖ్యంగా ఇది కొత్త విధానం. మరి మాంసాహారం తినకుండా వాళ్ళు ఉండరు కదా. క్రిస్టియన్స్ ఉండరు నాకు తెలిసి. నిజమైన క్రిస్టియన్స్ నాన్ వెజ్ తినకుండా ఉండరు. సో మాంసాహారం తినకూడదు. ఇలా కండిషన్స్ అన్నీ చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందంటే 40 రోజులు పడి పూజ గుర్తుకొస్తుంది. 40 రోజులు అయ్యప్ప స్వామికి మాల వేసుకుని మరి రేపు పొద్దున్న అక్కడ యేసుక్రీస్తుకి ఏమైనా ఇట్లా స్టెప్స్ పెడతారా? 18 స్టెప్స్. నెక్స్ట్ మరి అది కూడా చూడాలి మనం. అంటే సేమ్ అంతా కాపీ పేస్ట్. ఓకే. తర్వాత ఇంకో విషయం, మనం స్వామి అంటాం కదా, పేరు పెట్టి పిలవం మనం. వాళ్ళు కూడా మన స్వామి అంటారు, ఆడైనా మగైనా. సో ఇప్పుడు కొత్తగా వాళ్ళ పేర్లతో వాళ్ళని పిలవకూడదు, యేసు అని పిలవాలట. ఓహో. మరి యేసు అని పిలవచ్చా? యేసుక్రీస్తు కోపం రాదా? నాకు తెలియదు. అందుకని అంటే నేను అనేది ఏంటంటే పాస్టర్లో లేకపోతే మరి చేసిన వాడు ఎవడో నాకు తెలియదండి. ఆయన ఇలాంటివన్నీ చేసి ప్రజల్ని మోసం చేయటం ఎందుకు? మీరు ఒక మతం వద్దనుకున్నాక ఆ మతానికి సంబంధించిన ఆచారాలు ఎందుకు పాటిస్తారు? సిగ్గుండదా మీకు? మీరు ఒక మతం మీరు ఎంచుకున్నారు, ఆ మతంలో గతంలో ఏముందో అదే చేయాలి కానీ వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం, కొత్త వాళ్ళని చేర్చుకోవటం కోసం ఏదైనా రాజకీయ పార్టీయా? మతం అనేది మనకిష్టమై మనం వెళ్ళాలి. మొన్న 8 గ్రామాల్లో క్రిస్టియన్స్ రావడానికి వీల్లేదు అని వాళ్ళు పెట్టుకున్నారు, కట్టేసి పెడితే దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఒప్పుకుంది. ఎవరిని కూడా మీరు బలవంతంగా మార్చడానికి, మత మార్పిడి చేయడానికి వీల్లేదని. నేను ఏదైనా కూడా మీరు ఆదిలోనే తుంచాలని అందుకే చెప్తా. వాళ్ళు చేసేవన్నీ మనవే. మళ్ళీ తిడతారు. తెల్లారు లేచి హిందువుల్ని, హిందూ మతానికి సంబంధించిన ఆచారాలని, హిందూ దేవుళ్ళని, దేవతలని, ముఖ్యంగా ఆడవాళ్ళని, ఆడదేవతలని ఇంకా ఎక్కువ తిడతారు. తప్పు కదా అది. మనం చూసాం పాస్టర్ ప్రవీణ్ అనే అతను, మీరు ఆయన వీడియోలు చూసుకోండి కావాలంటే వేసి, మన శ్లోకాలన్నీ తీసుకెళ్ళి
వాళ్ళ దేవుడికి అప్లై చేసుకున్నాడు. వీడియోస్ ఉన్నాయి చూసుకోండి. ఎందుకని మీకు సిగ్గు లేదా బుద్ధి లేదా అని అడుగుతున్నా. అలాంటప్పుడు హిందూ మతంలోనే ఉండండి. ఈ గోలంతా ఎందుకు? మీకు పాస్టర్లకి 10% తీసేయండి, తీసేసి చూడండి. ఇవ్వము అని తిరగబడమనండి వీళ్ళందరినీ, ఈ భక్తులందరినీ. అప్పుడు ఏ పాస్టర్ అయినా ఉంటాడా? ఈ క్రిస్టియానిటీ ఉంటుందా? పూజారులకేమో పళ్ళెల్లో డబ్బులు వేయకూడదు, పాస్టర్లకి 10% ఇవ్వచ్చు. గుళ్ళన్నీ కూడా మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి వెళ్ళిపోతాయి. మీరు క్రిస్టియన్ చర్చిల్ని, తర్వాత ముస్లిమ్స్కి చెందిన మసీదుల్ని అట్లా దాని కిందకి ఎందుకు తీసుకురారు? ఇది మాత్రం మనం ప్రశ్నించాలండి. హిందువులందరూ ప్రశ్నించాలి. మన డబ్బులు వాళ్ళు తీసుకుని ఆ ఉద్యోగులకి మన కానుకలు, మనం కానుకగా వేసిన డబ్బులు ఇవ్వడం ఏంటి? ఆ ఉద్యోగులకి జీతాలు ప్రభుత్వాన్ని ఇచ్చుకోమనండి. ఈ సొమ్ములు ఎందుకు ఇస్తారు మీరు? నిన్న ఒక సినిమా చూస్తాం, మనూరి పాండవులు. అంటే ఆ రోజుల్లో 12 గ్రామాలకు సంబంధించిన 24 గుళ్ళ ధర్మకర్తగా ఆ గుళ్ళ నుంచి 24,000 నేను విరాళంగా ఇస్తున్నాను అంటాడు. మీకు అర్థమైందా? అంటే ఆలోచించండి అసలు ఒక్క నిమిషం. మన డైలాగ్స్ వింటే ఎట్లా తినేశారు గుళ్ళ సొమ్ము. అవన్నీ నిజంగా జరిగితేనే కదా సినిమాల్లో రాస్తారు డైలాగ్స్. అంత బాధాకరం అండి. అంటే మన సొమ్ములు తినేసి ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. మన సంప్రదాయాల్ని, మన ఆచారాలని వీళ్ళు కబ్జా చేసేసి, అంటే ఏసుమాల ఎక్కడుందయ్యా? ఏసుమాల ఏ ఊర్లో ఉంది? ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉంది? మీ బ్రిటన్లో ఉందా? మీ అమెరికాలో ఉందా? ఎక్కడుంది? చూపించమనండి. అంటే వాడికి డబ్బులు కావాలి. ఇప్పుడు ఒక భక్తుడు వస్తాడు, మరి ఏమైనా మాల వేసినందుకు డబ్బులు తీసుకున్నాడు, అది కనుక్కోవాలి. దీని మీద ఒక రీసెర్చ్ చేయించాలి. అంటే ఈ వేసేవాడు ఏం తింటున్నాడు, మళ్ళీ దీనికోసం ఒక వ్యక్తి ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి మళ్ళీ రేపు పొద్దున్న అంటే 40th డే తర్వాత వీళ్ళు ఏ చర్చికి వెళ్ళాలి, మళ్ళీ చర్చిల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి కదా. మరి చేస్తున్న వాళ్ళు ఎవరు? క్యాథలిక్సా, పెంటకోస్ట్లా, ఇంకెవరు ఉన్నారు? మొత్తం 3 రకాలు 4 రకాలు. ప్రొటెస్టెంట్స్. ఓకే, అదొకటి కనుక్కోవాలి. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.